రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఖమ్మంలోనే కాదు, ఇప్పటికే ఖమ్మం ప్రాంతంలో అలర్ట్ అయ్యారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాలకు పైగా రెడ్ అలర్ట్ జోన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురియబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసినటువంటి మాంతా తుఫాన్ ఇప్పుడు తెలంగాణ మీదకి ప్రభావం చూపించడానికి రెడీ అయిపోయింది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే కొంత డైవర్ట్ అయిన నేపథ్యంలో ఏపీ నుంచి పూర్తిగా పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు సడన్గా కొంచెం కిందకి వచ్చి తెలంగాణ మీద ప్రభావం చూపించబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. నేను ఒకసారి మీకు మ్యాప్స్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది. కానీ చాలా సివియర్ ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడి నుంచి ఇలా వెళ్లాల్సినటువంటి ఇలా పైనుంచి వెళ్తుంది. సహజంగా ముందుగా ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడి నుంచి ఇలా వెళ్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. రాజమండ్రి నుంచి పైకి వైజాగ్ ఇటువైపు నుంచి పైకి వెళ్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కొంచెం టర్న్ తీసుకొని లాంగ్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఇటువైపుగా వచ్చింది. సో ఇప్పటికే చెప్తున్నారు ఖమ్మం ప్రాంతంలో స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ప్రకటించారు. అంటే ఏ స్థాయిలో వర్షాలు ఉండబోతున్నాయి అనేది ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అధికారులు అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ ఒంగోలు, ఖమ్మం, అలాగే ఇక్కడి నుంచి ఇటువైపు వచ్చినట్లయితే హైదరాబాద్, ఈ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అటుపైన రామగుండం మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ తెలుస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు, మేజర్ కాన్సన్ట్రేషన్ ఎటువైపు ఉందనేది మీరు చూడొచ్చు. ఇది సెంటర్, సైక్లోన్కి సెంటర్ ఇక్కడ ఉండబోతుంది. సో ఈ సరౌండింగ్స్లోనే ఎక్కువ ఉండబోతుంది కాబట్టి దట్టు గాలులు కూడా ఇటువైపే డౌన్ స్ట్రీమ్లోనే గాలులన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ మీద చాలా భారీగా ఎఫెక్ట్ కనిపించబోతుంది. సో ఇలా హైదరాబాద్, ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది. ఒకసారి ఏరియాస్ వైజ్గా మనం చూడవచ్చు. ఇక్కడ ఖమ్మం ఉంది. ఖమ్మంని టచ్ చేసి ఖమ్మం మీదుగా వెళ్తున్న నేపథ్యంలో ఖమ్మం కానీ ఆ తర్వాత ఇక్కడ ఈ కింద ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇక పైకి వస్తే భూపాలపల్లి క్లియర్గా ఇంపాక్ట్ కనిపించబోతుంది భూపాలపల్లి మీద. అలాగే బెల్లంపల్లి, రామగుండం, కరీంనగర్, జగిత్యాల్, సిద్దిపేట్, ఆలేర్, నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం హైదరాబాద్ వరకు కూడా ఇది విస్తరించి ఉంది. హైదరాబాద్లో ఇప్పటికే మనకు పడుతున్నటువంటి వర్షాలను చూస్తూనే ఉన్నాం. సో హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ కింద ప్రాంతంలో కొంతవరకు ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇక్కడి నుంచి ఇటు పై ప్రాంతాలకి ముఖ్యంగా ఆదిలాబాద్ వరకు కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, అలాగే మెదక్, హైదరాబాద్, ఇలా ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షపాతాలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి 10 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి తెలంగాణలో. ఇప్పటికే హైదరాబాద్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో మీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దు. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రండి. అలాగే ఎలక్ట్రిసిటీకి కొంత డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పవర్ సప్లైకి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. సో ప్రిపేర్డ్గా ఉండండి ఇలాంటి విషయాల్లో. ఇప్పటికే ఖమ్మంలో స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ప్రకటించారు. మరింత పెద్ద ఎత్తున మిగతా జిల్లాల్లో కూడా చర్యలు ఉండబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఒకసారి మీరు చూస్తున్నారు ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీరు చూస్తున్నారు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ దిస్ ఈజ్ ద సెంటర్, బట్ మేజర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ ప్రాంతాల్లో ఉండబోతుంది. క్లియర్గా మనకు కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. ఎప్పుడైనా సరే సైక్లోన్ సెంటర్లో కంటే కూడా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వేవ్స్ ఉంటాయో చుట్టూ, ఆ వేవ్స్లోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్. ఇక్కడి నుంచి చూసుకుంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా, అటువైపు చూస్తే ఏపీ, ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఏపీ ఇప్పటికే ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది ఈ పై భాగంలో. అలాగే కొంచెం ఇటువైపు వచ్చినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ నుంచి ఈ సర్కిల్స్ అన్నీ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ సర్కిల్స్ ఎక్కడి వరకు అయితే ఎక్స్పాండ్ అయి ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా భారీగా వర్షాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు, అలాగే హైదరాబాద్, ఈ ప్రాంతం అంతా కూడా, నిజామాబాద్ కానీ ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందంటూ తెలుస్తుంది. మొత్తం 10 జిల్లాలని రెడ్ అలర్ట్ జోన్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. సో మీ ఏరియాలో ఉండే పరిస్థితులు ఏంటి, మీ ఏరియాలో ఎలాంటి కండిషన్ ఉంది అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఒకవేళ సమస్యలు ఉండి అధికారులు రెస్పాండ్ అవ్వకపోతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము అధికారులను మీకోసం
అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా మేఘావృతం అయి ఉండడాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. హైదరాబాద్ చుట్టూ మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఏరియాగా మనం చూడొచ్చు. ఇది ఇక్కడ సెంటర్ పాయింట్ కనిపిస్తుంది. ఇదంతా కూడా విస్తరించి ఉండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో బీ కేర్ఫుల్. తెలంగాణ ప్రజలకు మరొకసారి ఆర్టీవీ హెచ్చరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వర్షాలు, ఎలాంటి ఈదురుగాలు అయితే చూసామో తెలంగాణలో కూడా అలాంటి